సినిమాలో కొండా కొమరయ్య పటేల్ గారి సతీమణి కొద్దిగా సీరియస్గా అగ్రెసివ్గా కనిపిస్తుంది మీ అత్తగారు. అమ్మానే పిలుస్తాను. అప్పటికి కూడా అట్లే ఉండేదా మీ పిల్లని కొత్త? చాలా స్ట్రాంగ్ ఉమెన్ అన్న ఆమె. ఏంది అని అంటే ఎవరికి భయపడకపోయేది. ఇట్లనే సేమ్ ఆమె చనిపోయే వరకు కూడా. ఈవెన్ 2 years బెడ్ మీద ఉందన్న ఆమె. బెడ్ మీద ఉన్నప్పుడు మనం మామూలు ఏమంటాం, మనకు చేత కాకపోతే అబ్బా కొంచెం అది తెచ్చి ఇది పోయి ఇది తీయండి, ఏయ్ అది తీసుకురా, ఏ ఇది పెట్టు అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆమె కమాండింగ్ కూడా కొట్టుకోలేదు బాడీల నుంచి. అంటే ఆఖరి పనులు కూడా ఊసిపోలేదన్నా. పళ్ళు ఊగలే, ఊడిపోలే, ఎంట్రకలు నల్లబడలేదు, తెల్లబడలేదు. డాక్టర్స్ ఆమెకు ఒక స్పైన్ సర్జరీ చేశారన్న 80 years ఏజ్ అప్పుడు. అదే బెడ్ మీద ఉన్నప్పుడు అది చేయకపోతే ఈ మొత్తం బాడీ ప్యారలైజ్ అయిపోతుంది, చేయాలి మూవ్మెంట్ ఉండదు ఉన్నంతసేపు అన్న అంటే చేసారు. వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఏమన్నారంటే ఈమె బెడ్ లోపల దాని మీద ఆపరేషన్ టేబుల్ మీదనే పోవచ్చు, లేకపోతే బయటకు వచ్చినాక కోమాలు అంటే దాంట్లో నుంచి బయటకు వస్తుంది, మత్తుల నుంచి బయటకు వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు, ఓ 2 రోజులు పడుతుండొచ్చు. ఇన్ని రకాల చెప్పిండ్రు. ఆమెను ఆపరేషన్ థియేటర్లోనే తీసుకొస్తా అంటేనే లేచి మాట్లాడతా ఉంది. మమ్మల్ని పిలిచి చూపెట్టిండ్రు. అయితే తర్వాత మామూలుగా డాక్టర్లు షాక్ లోకి పోయారు. మమ్మల్ని ఎవరన్నా మీ అత్తమ్మ ఎట్లున్నది 6 గంటలు మేము అన్నాం కదా, మా అత్తమ్మ గురించి అడగండి, మా అత్తమ్మకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ల గురించి అడగండి. వాళ్ళు ఒకటే చెప్పేది, మేము చేసే ట్రీట్మెంట్ ఆమెకు పని చేయట్లేదు, ఆమె అప్పుడు తిన్న తిండి, ఆమె శరీరంలో ఉన్న శక్తే ఆమెకి రెస్పాండ్ అవుతుంది, మేము ఇచ్చే మెడిసిన్స్ నథింగ్. సరే, ఇప్పుడంటే కొద్దిగా మీరు ఉన్నత స్థాయిలోకి వచ్చినారు కాబట్టి, కానీ మీ అత్తగారు ఎప్పుడైనా నీ మీద కోపానికి వచ్చి కొట్టేటు అస్సలు లేదన్న. 100% ఎప్పుడు కూడా మా అత్తమ్మ నన్ను చూసి సింపతిగా ఉండేది. ఎందుకంటే నేను బయటకు వెళ్ళడము, రాజకీయాల్లో తిరగడము, మళ్ళా రావడము, ఈయన కొంచెం ఎంగేజ్ కదా, కొంచెం ఇల్లు పట్టించుకోకుండా ఫ్రెండ్స్ తోటి తిరగడము అట్లా ఉండేది అన్నట్టు. కానీ మా అత్తమ్మ ఎప్పుడు కూడా నన్ను తన కూతుళ్ళతో సమానంగా చూసుకుంది, కానీ అయ్యో అనేది కానీ ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా అట్లా అని నా మీద తనకు కాంప్లైంట్ చేయడం కానీ, డైరెక్ట్ గా నన్ను అనడం కానీ అనకపోయేది. బిడ్డ బిడ్డ అని పిలిచేది, రేఖ రేఖ అని పిలిచేది. తనకి ఏది కావాలన్నా కూడా మా మామయ్య కానీ మా అత్తమ్మ కానీ.